అందరూ ఆడిన మాటల్ని నువ్వు నిజం చేస్తావు. నేనే నిన్ను అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టిందని ఇప్పుడు అర్థమైంది అని అక్షయ్ అంటూ ఉంటాడు. నువ్వు అందరూ అన్న మాటలు నిజం చేసి నన్ను ఇచ్చేసావని చెప్పేసి అక్షయ్ అయితే సీరియస్ అవుతూ ఉంటాడు. అది కాదండి, నేను చెప్పింది వినండి అని అంటే, ఇంకేం చెప్తావు అని చెప్పేసి అయితే సీరియస్ అవుతూ ఉంటాడు. నువ్వు ఏమీ తెలియని నా కూతురుతో కూడా తప్పు చేపించావు కదా అని పార్వతి అయితే అంటూ ఉంటుంది. ఇక అది కాదత్తయ్య అని చెప్పేసి అయితే అవని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆపు నువ్వు అని చెప్పేసి అయితే అక్షయ్ చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. అలా సీరియస్ అవుతూ అవని అయితే నేను చెప్పింది ఒకసారి వినండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంకేం చెప్తావు అని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటాడు. ఇక ప్రణతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. సీత ఎప్పుడు రాముడిని అనుమానించదు కదండి అని చెప్పేసి అయితే నువ్వు అన్నావు కదా, కానీ రాముడిని వాళ్ళ కుటుంబం దగ్గర సీత ఎప్పుడు తలదించుకునేలా చేయలేదు, కానీ నువ్వు చేసావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నాలో రాముని చూసావు కదా, ఇక రాక్షసుని చూస్తావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అయితే గట్టిగా అంటూ ఉంటాడు అక్షయ్. అలా అనేసరికి ఒకసారిగా అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. అయినా నువ్వు ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదు. నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేసావు. నువ్వు ఇలాంటిదానివని నేను అస్సలు అనుకోలేదు. నువ్వే ఎక్కడగానే ఉంటే రాక్షసులా తయారయ్యి నిన్నేం చేస్తానో నాకే తెలియదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేది అంటూ ఉంటాడు అక్షయ్. షాక్ అవుతూ ఉంటుంది అవని. ఇక అక్షయ్ ఆడిన మాటలకైతే అది కాదండి అని అంటే వెళ్ళిపో అని గట్టిగా గసురుతూ అంటూ ఉంటాడు అక్షయ్. అలా అనేసరికి అవని అయితే అలా ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అక్షయ్ అలా వెళ్ళిపో అనేసరికి అందరూ అయితే షాక్ అవుతూ, ప్రణతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ వీళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక ప్రణతి అయితే అవని చేయి పట్టుకొని అయితే బయటికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అలా అందరూ అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక ప్రణతి అయితే అవనిని బయటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే అవనిపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ప్రణతి అయితే అవనిని భరత్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రణతి కూడా అక్షయ్ ఆడిన మాటలకి కొంచెం బాగానే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ప్రణతి చేసిన పనికి షాక్ అవుతూ ఉంటుంది అవని.